ఎర్ర 103. హే గైస్, వెల్కమ్ టు పాట్వేర్. సో ఈ మధ్య హెల్త్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అండ్ నా క్యాలరీస్ ఇంటేక్ని వాటన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. బెస్ట్ ఫిట్నెస్ ట్రాకర్స్ ఆర్ బెస్ట్ స్మార్ట్ వాచెస్ అన్ని ఎతకడం అయితే జరిగింది. అండ్ వీటిల్లో ఏది చూసినా సరే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అయితే అనిపించింది. లైక్ ఆల్ ఫ్రమ్ లైక్ ఇంక్లూడింగ్ ఫిట్బిట్ కావచ్చు, OnePlus వాచ్ కావచ్చు, నథింగ్ కావచ్చు, పిక్సెల్ కావచ్చు, లైక్ ఆల్ ఆప్షన్స్. అండ్ ఇవన్నీ చూడగా అంటే దీంతో ఒకటి బడ్జెట్ కూడా కొంచెం టైట్ ఉంది. సో ఇవన్నీ చూడగా ఫైనల్లీ ఒక వాచ్కి అయితే వచ్చాను. సో అదే యాపిల్ వాచ్ SE 2023 ఆర్ యాపిల్ వాచ్ SE 2 అని అంటారనమాట. ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేసేద్దాము. సో యా ఇదండి. సో చూద్దాం పరిస్థితి ఏంటంటే, ఇది అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఇది ఇంకా కట్ చేసేద్దాం. పొద్దున ఆర్డర్ పెట్టాను, వచ్చింది. ఓకే ఓకే సో దిస్ ఈజ్ యాపిల్ వాచ్. సో యా దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఓకే ఇది పైన పేపర్. ఓకే అన్బాక్సింగ్స్ చూస్తాను బట్ నెవర్ యూజ్డ్ అన్ యాపిల్ వాచ్ ఇన్ రియల్ లైఫ్. అదొకటి ఉంది. సో దిస్ ఈజ్ హౌ ద వాచ్ బాక్స్ లుక్స్ లైక్. ఓకే రెండు వచ్చినాయి. ఓకే ఒకటి వాచ్, ఇంకోటేమో ఇది సోలో లూప్. సో నైస్. ఇక్కడ మనం ఇది ఓపెన్ చేయాలి. దిస్ ఈస్ హౌ ఐ సపోజ్ టు టేర్ ఇట్. ఓకే ఇది బ్లూ కలర్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ క్వాలిటీ బాగుంది. ఫస్ట్ ఈ లూప్ది. ఓకే వెల్క్రో స్ట్రాప్ అండ్ లూప్. దీన్ని పక్కన పెడదాం. అండ్ దీంతోపాటు ఓకే హియర్ వీ హ్యావ్ ద వాచ్. ఓకే నైస్. ఇక్కడ కూడా ఏం లేవు. ఓకే ఇది వాచ్. సో ఇది 44mm వాచ్ అనమాట. సో SEలోనే బిగ్గర్ సైజ్ ఇది. అండ్ మనకి యాక్చువల్ లైక్ 40mm ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఇంకొంచెం స్మాల్గా ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ లైక్ నేను ఇప్పటివరకు వాడింది కూడా క్లాసిక్ వాచెస్, అంటే లైక్ ఫాజిల్ FS4535 అదొకటి యూజ్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ 8 సంవత్సరాల నుంచి దాన్నే వాడుతున్నాను. అది యాక్చువల్లీ 44mm వర్షన్, అది ఫాజిల్ FS4535. సో ఇది కూడా అదే అయితే బాగుంటుందని అనుకున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇలా పెడితే ఫైన్. సో దీనికి మనం ఫస్ట్ లూప్స్ అటాచ్ చేసేద్దాం. ఎలా పెట్టాలి దీన్ని? ఓకే లెట్స్ డేర్ ఇట్. ఓకే ఓకే సో యా లాక్ అయిపోయినాయి. ఐ థింక్ ఇవి అన్లాక్ చేయాలంటే మనం ఈ బటన్ అయితే ప్రెస్ చేయాలనుకుంటా. ఇట్స్ ఫైన్. సో ఇది వెల్క్రో కదా, సో యూ కెన్ డూ లైక్ దిస్. అండ్ యప్ కొంచెం టైట్ చేయాలా? లెట్స్ టైట్ ఇట్ అప్. ఓకే నైస్. ఇది సో మన ఛార్జింగ్ పగ్ కూడా వస్తుంది. ఎలా ఆన్ చేయాలా? ఓకే ఫస్ట్ ఈ బటన్ నొక్కుదాం. యా ఓకే ఆన్ అయ్యారా, బట్ స్టిల్ ఓకే. సో ఇక్కడ మనకి వీఆర్ గెట్టింగ్ ఎన్ USB-C పవర్ అడాప్టర్ అయితే మనకు వస్తుంది. అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఏ పవర్ బ్రేక్. సింపుల్ USB-C పవర్ అడాప్టర్ అయితే దొరుకుతుంది. అండ్ దీనికి మనం లైక్ అడాప్టర్ అయితే పర్సనల్గా పర్చేస్ అయితే చేయాలి. ఓకే ఇక్కడ బ్రింగ్ ఐఫోన్ నియర్ యాపిల్ వాచ్ అని చెప్తున్నాడు. తీసుకొచ్చాము బట్ ఓకే కంటిన్యూ అని చెప్తాను. చూడండి లైక్ దగ్గర దాగానే లైక్ ఇట్ రికగ్నైజ్డ్. సో యా కంటిన్యూ కొడతాను. సో ఇక్కడ రీస్టోరింగ్ అంట. ఓకే ఫస్ట్ దీంట్లో ఏం లేవు. దాని స్టిక్కర్లు ఏమైనా ఇస్తాడా? మరీ ఇంత కకృత సర్లే. అండ్ ఇది కూడా ఏం రావట్లేదు. అండ్ ఛార్జింగ్ పక్కన పెడదాం. సో ఇక్కడ రీస్టోరింగ్ అని అంటుంది. ఐ డోంట్ నో వాట్ ఈజ్ రీస్టోరింగ్. ఓకే వుడ్ లైక్ టు సెండ్ నోటిఫికేషన్స్. సరే ఎలా చేద్దాం. సో ఇక్కడ సెటప్ ఫర్ మై సెల్ఫ్, సెటప్ ఫర్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఇది మనకే. ఓకే హోల్డ్ యాపిల్ వాచ్ టు ద కెమెరా. ఓకే ఆరా లాగా ఏదో ఉంది. సో లెట్స్ హోల్డ్ దిస్. ఐ థింక్ రికగ్నైజ్ చేసింది. ఓకే ఇది చూడండి జార్విస్ లెక్క. సో యువర్ యాపిల్ వాచ్ ఇస్ పేర్డ్ అంట. సెటప్ యాపిల్ వాచ్. టైం అయితే తీసుకుంటుంది. ఇట్స్ ఫైన్.
కనెక్టింగ్ యువర్ యాపిల్ వాచ్ దిస్ మే టేక్ ఏ మూమెంట్ అంట. సో ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి 44 mm అల్యూమినియం కేస్ అండ్ డిజైన్ బై యాపిల్. యాక్చువల్లీ ఇదే వాచ్ వెనకాల కూడా రాసి ఉంటుంది. బట్ ఓకే, ప్లీజ్ కంటిన్యూ సెటప్ ఆన్ ఐఫోన్ అంట. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెనకాల ఇది ప్లాస్టిక్ ఇచ్చాడు. యూజువల్లీ ఐ థింక్ ఫర్ సిరీస్ 10 ఆర్ అల్ట్రాకి అయితే గ్లాస్ ఇచ్చినట్టున్నాడు. సో ఈ ఏరియా గ్లాస్, బట్ దిస్ ఈజ్ ఆల్ ప్లాస్టిక్. మనకి 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈ లూప్ని లైక్ ఆర్ స్ట్రాప్స్ని అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 2 హోల్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇవి స్పీకర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మైక్రోఫోన్ హోల్, పవర్ బటను అండ్ క్రౌన్. అండ్ ఇది ఈసీజీ సపోర్ట్ అయితే ఉండదండి. ఇది ఎస్సీ వర్షన్ కదా. ఎస్సీ వర్షన్లో మీకు అయితే ఈసీజీ సపోర్ట్ అయితే లేదు. అండ్ యా, వాచ్ అనలిటిక్స్ షేర్ విత్ యాపిల్. నేను అసలు పంపను, డోంట్ షేర్. సో దిస్ ఈస్ హౌ ద వాచ్ లుక్స్. ఫెయిర్లీ గుడ్. అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ స్ట్రాప్ లుక్స్ బాగుంది. నా ప్రాబ్లం ఏంటంటే మంచి డస్ట్ని అయితే అక్యుములేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది కొంచెం కంట్రోల్ పెట్టాలి. అంటే యాక్చువల్లీ సిలికాన్ కేస్ అనుకున్నాను, బట్ అంత అనిపించలేదు అన్నమాట. లైక్ ఫస్ట్ పాస్కోడ్ అయితే సెట్ చేయాలంటే వాచ్ లాక్స్, క్రియేట్ ఏ పాస్కోడ్. హ్యాప్టిక్స్ మాత్రం లైక్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ అండి. లైక్ సూపర్ స్మూత్ ఉన్నాయి ఫస్ట్. ఓకే, తర్వాత బోల్డ్ టెక్స్ట్ అండ్ సైజ్ అంట. సైజ్ పెంచుదాం. ఇది కొంచెం ఇక్కడ నేను సైజ్ పెంచితే ఇక్కడ నా వాచ్ కూడా సైజ్ పెరుగుతుంది. ఓకే, యాక్టివిటీ అంటే సెటప్ యాక్టివిటీ. యాక్టివిటీ హెల్ప్స్ యూ సిట్ లెస్, మూవ్ మోర్ and get some exercise. Once you set your goals, it can send. Okay, fine. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, ఫాల్ డిటెక్షన్. సో ఇవేంటంటే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ లైక్ మనకి దీంట్లో ఒక బటన్ ఉంటుంది. సో సైడ్ బటన్ టు కాల్, లైక్ బటన్ గట్టిగా పట్టుకుంటే ఎమర్జెన్సీ లైక్ మనం కాంటాక్ట్స్ అన్నింటినీ సెటప్ చేసుకోవచ్చు అనమాట. వాటిని మనం కన్వీనియంట్లీ లైక్ కాల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫాల్ డిటెక్షన్. సో సడన్గా ఏమైనా జంప్ చేసిన ఇక్కడ నుంచి పడ్డా కానీ ఒక సర్టెన్ హైట్కి సెన్సార్స్ డిటెక్ట్ చేసి మనకి లైక్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ క్రాష్ డిటెక్షన్ ఇది iPhone 15 నుంచి అయితే వచ్చినాయి అనమాట. 15 14 ఏదో ఎప్పటి నుంచో వచ్చినాయి. సో ఇదేంటంటే సింపుల్ లైక్ ఇఫ్ ఐఎమ్ డాషింగ్ సమ్వన్, ఏమైనా గుద్దినా కానీ ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ఆ క్రాష్ని డిటెక్ట్ చేసి ఎమర్జెన్సీ పంపుతుంది. అండ్ దెన్ బ్యాక్ ట్రాక్ ఇన్ రిమోట్ సెట్టింగ్ యాప్ వాచ్ క్యాన్ రికార్డ్ యువర్ రూట్ ఇన్ కేస్ యూ గెట్ లాస్ట్. ఓకే, ఇదేంటంటే లెట్స్ సే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు నేను ట్రావెల్ అయ్యాను అనుకోండి. అండ్ పాయింట్ ఏ నాకు గుర్తులేదు, నేను ఎక్కడికి వెళ్ళాను గుర్తులేదు అనుకోండి. ఇన్ దట్ కేస్ ఇట్ విల్ జస్ట్ టేక్ మీ signing into your account. This may take few minutes. Sarle. Device added to your account. Apple Watch now has access to iMessage, FaceTime. If you don't recognize this device, you can remove in settings. Okay. దీని యొక్క ఈ ఎకోసిస్టమ్లో బిగ్గెస్ట్ ఫీచర్ ఏంటంటేనండి, ఈవెన్ ఐ ఓన్ మ్యాక్బుక్ అనమాట. అన్నీ ఒకటే వైఫై నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నా ఫోన్లో వచ్చే కాల్ నా మ్యాక్బుక్లో వస్తుంది. ఈవెన్ బీట్ వాట్సాప్ కాల్ అంటే వాట్సాప్ 2 షాట్లు ఉంటుంది కాబట్టి వస్తుంది, అది రెగ్యులర్. బట్ ఈవెన్ రెగ్యులర్ కాల్స్ అండ్ ఈవెన్ ఇన్ కేస్ నేను ఓటీపీ కానీ ఏమన్నా యూజ్ చేయాలన్నా కానీ నేను కన్వీనియంట్లీ నా ఫోన్ ఎక్కడ ఉన్నా కానీ నేను లైక్ ల్యాప్టాప్లో ఏమైనా పర్చేస్ చేసినప్పుడు ఓటీపీ కావాలంటే వచ్చేస్తుంది అనమాట. లైక్ దిస్ ఈజ్ యువర్ ఓటీపీ ఫ్రమ్ మెసేజెస్ అని వచ్చేస్తుంది. లైక్ ఇట్ కెన్ జస్ట్ సింక్ అనమాట. అంత కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అలాంటి సింక్కి ఇంకొక డివైస్ నేను ఎకోసిస్టంలోకి తీసుకొస్తే ఇట్ విల్ బి మోర్ ఇంటూ అనమాట. సో నేను తక్కువ ఎఫర్ట్ పెట్టచ్చు. నేను ఇంకేంట్రా, యువర్ యాపిల్ వాచ్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. యూ విల్ గెట్ అన్ అలర్ట్ when it's done. So can use your iPhone as normal as you would. Welcome to Apple Watch. Hello. ఓకే, ప్రస్తుతానికి అయితే నాకు ఇక్కడ కూడా చేయాలా హలో అని. ఓకే, స్టార్ట్. ఓకే, లెర్న్ హౌ టు నావిగేట్ యువర్ యాపిల్ వాచ్. ప్రెస్ ద డిజిటల్ క్రౌన్ టు సీ యువర్ యాప్స్. ఓకే, ముందు నొక్కాలి. హే, ఓకే, ఇన్ యాప్స్ press the digital crown to return to your watch face. Hey, okay, press the side button to open control center. Okay, cheppinka press the side button to close the control center. Arra inka turn on the digital crown to see your widgets. Okay, so na clock undi, alarm undi, welcome to అయిపోయింది అప్పుడే. ఓకే, ఫైన్, పర్లేదులే, చూద్దాం కథ ఏంటో. టర్న్ ఆన్ లొకేషన్ సర్వీసెస్ టు అలౌ యాపిల్ వాచ్ ఫేసెస్ టు డిటర్మైన్ యువర్ లొకేషన్. నాకు అంత అవసరం లేదు కానీ టేక్ ఏ మినిట్ ఫర్ యువర్ సెల్ఫ్. లోడింగ్ వెదర్ లోడ్ అవుతుందంట. యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ ఆల్ యాప్స్. దీంట్లో కూడా ఐ కెన్ సింప్లీ హ్యాప్టిక్ అండి. ఐ విష్ యూ కుడ్ ఫీల్ అది.
అసలు వేరే అనమాట. ఓకే, ఫస్ట్ వాచ్ ఫేస్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఐ రియలీ వాంట్ చేంజ్ ద వాచ్ ఫేస్. ఓకే, యా మాడ్యులర్, దిస్ ఈజ్ యాక్చువల్లీ రియలీ నైస్. లెట్స్ పుట్ బ్లూ. మాడ్యులర్ ఉంది, ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ అంట. ఓకే, లెట్స్ యాడ్ ద మాడ్యులర్. సెట్ as కరెంట్ వాచ్ ఫేస్. లెట్స్ డూ దిస్. ఏమైంది, అయిందా అవ్వలేదా? ఓకే, అయింది. ఓకే, లెట్స్ చెక్ ద హార్ట్ రేట్. చక్కలా దగ్గర చేయాలి. ఓకే, హార్ట్ రేట్ షోస్ కరెంట్. ఓకే ఫైన్. నెక్స్ట్ మెస్టరింగ్ కూల్గా ఉందాం ఫస్ట్, ఎందుకంటే అరే 104 BPM 90s. ఓకే, చిల్లాను అనమాట నేను. 88 అండ్ పెద్దగా అరుద్దాం, ఏమైతే చూద్దాం. లైక్ హార్ట్ రేట్ పెరిగిపోవాలి కదా. ఎర్ర 103, అది ఫైన్. వర్కింగ్ బాగుంది, ఫైన్. రేంజ్, డేటా, రెస్టింగ్ రేటు ఎప్పుడు లైక్ నిద్రపో అంత ఉంటుంది అనుకుంటా. ఓ నైస్, యాక్చువల్లీ దిస్ ఈస్ నైస్. ఇప్పుడు రియల్ టైం పెట్టుకున్నాను, సో ఇట్స్ గుడ్. నెక్స్ట్ ఐ హ్యావ్ అలారమ్స్, ఐ హ్యావ్ మ్యాప్స్, ఐ హ్యావ్ ఫోటోస్. యాక్చువల్లీ ఆ ఫేవరెట్ ఫోటోస్లో అయితే ఇంకేం పెట్టలేను. ఫోటోస్ యాక్చువల్లీ సింగ్ చేయను. దిస్ ఈస్ వెరీ నైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇట్ రియల్ లుక్స్ లైక్ కంపానియన్. సో ఇదండి ఓవరాల్గా దీంట్లో బేసిక్ ఏంటంటే లైక్ ఐ హ్యావ్ సెట్ దిస్ అప్. దిస్ ఈజ్ బేసిక్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ యాపిల్ వాచ్ SE2 2023 మోడల్. సో ఇది మనం 2025లో పర్చేస్ చేసాం. ఆల్మోస్ట్ 2-year old పీస్ అండ్ ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ వన్. చాలా ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. అంటే లైక్ అంత ఐ డోంట్ సీ మచ్ డేటెడ్నెస్. కొంచెం ఆ బెజల్స్ ఇంకా సన్నగా ఉంటే బాగుంటుంది, బట్ స్టిల్ ఇట్స్ వెరీ నైస్. ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఐ రియలీ వాంట్ టు సీ ఇది ఏంటి, దీని పరిస్థితి లైక్ ఇది ఎలా బాగుంటుందా బాగోదా ఏంటి అనేది కూడా చూడాలన్నమాట. దయచేసి లైక్ ఈ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మీకు అసలు ఈ బేసిక్ ఈ అన్బాక్సింగ్ ఆర్ ఈ ఓవర్వ్యూ ఎలా అనిపించింది, ఈ సెటప్ ఇదంతా మీకు ఎలా అనిపించింది, దాన్ని కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, ఏం కావాలంటే అది చేసేయండి. అండ్ ఈ వాచ్ కానీ మీరు కొనాలి అని అనుకుంటే కింద అఫిలియేటెడ్ లింక్స్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు లైక్ ద చీపెస్ట్ డీల్ అయితే లింక్ అయితే నేను మీకు ప్లేస్ చేస్తాను. వెళ్ళి కొనేసేసుకోండి, నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ అది మాకు కూడా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. అండ్ దిస్ ఈజ్ సాయి కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్ అనమాట. బాయ్.